మంచిర్యాల జిల్లా తపలాపూర్ అటవీశాఖ చెక్పోస్టు వద్ద రైతులు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కడెం ప్రాజెక్టు నీరే తమ సాగుకు ప్రధాన ఆధారమని, ప్రాజెక్టు నిండినప్పటికీ నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారని, కానీ తమ పంటలకు మాత్రం నీరు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని, లేకపోతే 2 రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఏదైతే కడెం నీటిని కావాలని ఇలా రైతులను మోసం చేసుకుంటూ ఈ నీళ్లను ఆపుతున్నారో ఆ నీళ్లను ఎంబడే విడుదల చేయాలి. బేషరతుగా మాకు రావాల్సిన నీళ్లు మాకు రాకపోతే మాత్రం ఉద్యమం ఆగదు. గత ఏసంగప్పుడు దారుణంగా బోనస్ పైసలు రాక ఇప్పటికే రైతులు నష్టపోయి ఉన్నారు. ఇప్పుడు అందరూ నీళ్ల కొరకు ఎదురు చూస్తున్నారు. కడెములో 700 ఫీట్లకు 700 ఫీట్లు నీళ్లు ఉండగా దాదాపు రోజు 4000 నుంచి 5000 క్యూసెక్కులు అక్రమంగా ఆంధ్రాకు తరలిపోతున్నాయి నీళ్లు ఒక గేటు ద్వారా. ఈ నీళ్లను తక్షణం ఆపాలి. మాకు రావాల్సిన నీళ్లు మాకు ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. రైతులను ఆదుకోవాలి. ఏదైతే ఎమ్మెల్యే గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారో నీటి మొదలు తాగునీరు కొరకు ప్రాధాన్యత ఇస్తామని, తాగునీరు కొరకు అవసరం లేదు. తాగునీరు కోసం కేవలం టీఎంసీ సంవత్సరం మొత్తం ఇవ్వచ్చు. మాకు కావాల్సిన నీళ్లు మాకు ఇస్తేనే ఇక్కడ, లేదంటే